ఇది వాళ్ళ కంచుకోట, వైఎస్ఆర్ పార్టీ చనిపోలేదు అని నిరూపించుకునేదానికి ఇక్కడ గెలిచి ఒక మెసేజ్ తీసుకోపోవాలా అనే ఒక ప్రయత్నంతో, ఒక కుట్రతో వీళ్ళు చేసినది. సో 6 నెలల్లో మళ్ళా 8 నెలల్లో మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఈ టైంలో ఇది రావాల్సిన అవసరం లేదు. కానీ దాని వెనకాల వాస్తవంగా జరిగింది ఇది. ఇంకొక 2 అంశాలు చెప్తాను. నిన్న ఒంటిమిట్టలో వైఎస్ఆర్ కి సంబంధించిన వాళ్ళు ఒక పెద్ద ర్యాలీ తీసుకున్నారు. ఆ ర్యాలీకి పర్మిషన్ లేదు, మేము అబ్జెక్షన్ కూడా పెట్టినాము. అయినా కానీ ఆ ర్యాలీ జరిగింది. అంటే నిజంగా మేము సిస్టమ్ ని మేనేజ్ చేస్తుంటే ఆ ర్యాలీ జరుగుండేది కాదు కదా. ఈ రోజు ఒక బూత్ లో ఇప్పుడే మా నాయకుడు ఒక ఆయన వచ్చి కంప్లైంట్ చేశాడు, గ్రామంలో ఉండే ఓటర్లు 3 బూతుల్లో డివైడ్ అయినారు అని చెప్పి. సో మేమేమన్నా వైఎస్ఆర్ వాళ్ళు మేనేజ్ చేసి మాకు అన్యాయం జరిగిందని అనాలా? ఇట్లాంటి మాటలే వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉండరు. నేను దాని కొరకే ఈ రోజు వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి నేను తీసుకొని రావాలనుకుంటున్నాను. కేవలము వాళ్ళు ఓడిపోయిన తర్వాత రేపు వాళ్ళ పరువు కాపాడుకునే దానికి ఈ అలిగేషన్స్ చేస్తూ ఉండరు.